ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఇశ్రాయేలు ప్రజలకు మోషే ద్వారా దేవుడిచ్చినటువంటి పండుగలలో పాప ప్రాయశ్చిత్త దినాన్ని గురించి ధ్యానించుకుందాం. పాప ప్రాయశ్చిత్త దినం లేవీకాండం 23వ అధ్యాయం 26వ వచనం నుంచి 32వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. లేవీకాండం 23వ అధ్యాయం 26 నుంచి 32 వచనాల వరకు మనం ధ్యానించుకుందాం. మరియు దేవుడైన యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. ఈ 7వ నెల 10వ దినం పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినం. అందులో మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. మిమ్మును మీరు దుఃఖపరుచుకొని యెహోవాకు హోమము చేయవలెను. ఆ దినమున మీరు ఏ పనియు చేయకూడదు. మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసుకొనుటకై అది ప్రాయశ్చిత్తార్థ దినం. తను తాను దుఃఖపరుచుకొనని ప్రతివాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును. ఆ దినమున ఏ పని అయినను చేయి ప్రతివానికి వాని ప్రజల్లో నుండకుండా నాశనము చేసేదను. అందులో మీరు ఏ పనియు చేయకూడదు. అది మీ సమస్త నివాసములలో మీ తరతరములకు నిత్యమైన కట్టడ. అది మీకు మహావిశ్రాంతి దినము. మిమ్మను మీరు దుఃఖపరుచుకొనవలెను. ఆ నెల 9వ నాటి సాయంకాలం మొదలుకొని మరుసటి సాయంకాలం వరకు మీరు విశ్రాంతి దినముగా ఆచరింపవలెను. పాప ప్రాయశ్చిత్త దినాన్ని గురించి ప్రభు అయినటువంటి యెహోవా మోషేకు తెలియచేసినటువంటి విషయం ఇది. పాపము 7వ నెల మనం ఇశ్రాయేలు ప్రజలకు మొదటి నెలగా ఏతానీం అనే మాసం ఉండేది. ఆ తరువాత దినాల్లో ఈ ఏతానీం 7వ మాసంగా పరిగణనలోకి తీసుకున్నారు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వం నుంచి బయటికి వచ్చిన తర్వాత వచ్చే ముందు దేవుడు వారికి 7వ మాసంగా ఉన్న అబీబు మాసం మొదటి మాసంగా చేసి ఉన్నాడు. అందువల్ల మొదటి మాసంగా ఉన్న ఏతానీం 7వ మాసంగా ఈనాడు పరిగణనలో తీసుకుంటున్నాం. అప్పుడు మొదటి మాసంగా ఉన్నటువంటి అబీబు మాసంలో మానవుడు 10వ రోజునే పాపములో పడ్డట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. మొదటి దినం 6వ దినమున మానవుడు సృష్టింపబడ్డాడు. 6 దినముల తర్వాత 10వ దినమున అతను పాపంలో ప్రవేశించినట్టుగా ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనం గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రభు అయినటువంటి దేవుడు యెహోవా ఈ మాట చెప్తూ ఉన్నాడు. 7వ నెల 10వ దినం పాపం విషయమై ప్రాయశ్చిత్త దినంగా మానవులు పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఎందుకంటే మనుషుడు పాపం చేయుట ద్వారా దేవుడికి దూరం అయ్యాడు. పాపం చేసినటువంటి మనుషుడిని దేవుడు గెంటివేశాడు. అందువల్ల ఆ పాపము నిమిత్తమై పశ్చాత్తాపడి దేవుని రాజ్యానికి వచ్చే వరకు ఇతను దుఃఖంతో దేవుని సన్నిధిలో నేను పాపం మా పితరుడు పాపం చేయటం వల్ల మేము ఇలా నీకు దూరం అయిపోయాం అని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ప్రలాపించటం వారికి ఒక పద్ధతిగా ఆనవాయితీగా పెట్టుకోమని దేవుడు సెలవిచ్చినటువంటి మాట అది. ఈ రోజున దావీదు మహారాజు 32వ కీర్తనలో ఒక అద్భుతమైనటువంటి ప్రవచనాన్ని చెప్పాడు. ఏమంటాడంటే, తన
పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడును తన అతిక్రమములకు పరిహారము నొందినవాడును ధన్యుడు అని చెప్పబడుతుంది. పాపం, అతిక్రమం, దీనికి ప్రాయశ్చిత్తము, పరిహారము ఎప్పుడు జరుగుతుంది అని అంటే, యేసుప్రభు ఈ లోకానికి వచ్చి మానవుడు బదులుగా ప్రాణం పెట్టినప్పుడే దానికి ప్రాయశ్చిత్తము, పరిహారం జరుగుతుంది. అప్పటి వరకు మనుషుడు దుఃఖంతోనే గడిపాడు. దీన్ని ఈ ప్రాయశ్చిత్తం అనే ఈ యొక్క 32వ కీర్తనలో కనపడుతున్నటువంటి ఈ పదాన్ని హీబ్రూ భాషలో ఏమన్నారంటే కాఫర్ అనేటటువంటి పదాన్ని వాడారు. కాఫర్ అనేటటువంటి పదానికి నానా అర్థాలు మనం అన్వేషించినట్లయితే కప్పివేయుట, సముదాయించుట, ఉపశమింపజేయుట, క్షమించుట, శాంతింపజేయుట, సమాధానపరచుట అని నానా అర్థాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ పదం దావీదు కీర్తనల్లో ఉపయోగించాడు. ఇక్కడ కాఫర్ అనేటటువంటి పదాన్ని ఈ పాపాలని కప్పివేస్తాడు. ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క కప్పివేయుట అనేటటువంటి పదాలకి రెండు రకాలుగా మనం చూస్తే, ఇప్పుడు ఎందుకండి అన్నీ మళ్ళీ వీళ్ళు తెచ్చారు పిల్లలు. ఇక్కడ మనం ఆలోచిస్తే ఇద్దరి శత్రువుల మధ్య సమాధానానికి వాడతారు ఈ కాఫర్ అనే పదం. మనం శత్రువులమై ఉండగా మనకు సమాధాన కారకుడుగా ప్రభు వచ్చిన సందర్భాన్ని ఇక్కడ రోమాపత్రిక 5:10లో చూస్తాం. ప్రాయశ్చిత్తానికి వాడతారు ఈ పదాన్ని హెబ్రీ 2:17 7వ నెల 10వ దినం చరిత్రాంశాన్ని మనం ఇక్కడ పరిశోధించినట్లయితే, ఈరోజు మాత్రమే యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తాడు. 7వ నెల 10వ దినము నాడే యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తాడు. సంవత్సరం మొత్తం మీద అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాజకుడు వెళ్ళేటటువంటి రోజు ఈ ఒక్కరోజు మాత్రమే, ఈ పాప ప్రాయశ్చిత్త దినము నాడే. అందుకే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తే, సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే రక్తము చేత పట్టుకొని, అది రెండవ గుడారం అంటే అతి పరిశుద్ధ స్థలం. మొదటి గుడారం ఏమో పరిశుద్ధ స్థలం అయితే, రెండవ గుడారం అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలానికి యాజకుడు, ప్రధాన యాజకుడు ఒకే ఒకసారి మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించే రోజు. ఈ అతి పరిశుద్ధ స్థలంలోకి అతను ప్రవేశించి పాపము నిమిత్తం, ప్రజల నిమిత్తం, తన కుటుంబం నిమిత్తం ప్రాయశ్చిత్తం చేసేటటువంటి రోజు. ఈరోజు అతడు ప్రతి మానవుడు కూడా అపచారం చేస్తే ఏమవుతాడు? పాపం చేసిన వాడు తప్పకుండా మరణిస్తాడు. కాబట్టి కరుణాపీఠం దేవుని సన్నిధిలో సమీపించడానికి అపచారం చేసిన వాడు వెళ్ళకూడదు. యాజకుడైన వాడు ఎప్పుడూ వెళ్ళటానికి వీలు కానటువంటి ప్రదేశమే అతి పరిశుద్ధ స్థలం. ఎందుకంటే ఇక్కడ యాజకుడిని గనక మనం పరిశీలించినట్లయితే, యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి సేవ చేసే టైంలో యాజకుడు తన యొక్క అంగీకి క్రిందగా ఒక బంగారు గంట, ఒక దానిమ్మ పండు చుట్టూ నక్షి పనిగా తయారు చేసి మరి డిజైన్ చేసి ఉంటాయి. ఆ గంటలు మోగుతూ ఉంటాయి యాజకుడు చేసినంతసేపు. ఆ యాజకుడికి నడుముకి ఒక తాడు కట్టబడి ఉంటుంది. ఆ తాడు తెరలో నుంచి బయటికి పరిశుద్ధ స్థలంలోని వరకు ఉంటుంది. ఆ యాజకుడు సేవ చేసినంతసేపు ఆ గంటలు మోగుతూ ఉంటాయి. సేవ చేసినంతసేపు మ్రోగే ఆ గంటలను బట్టి యాజకుడు బ్రతికున్నాడు అని అర్థం. దేవుని సన్నిధిలో అతను సేవ చేసే సమయంలో అతడు గనక దేవుడికి అపచారం చేసి ఉన్నట్లయితే అతడు చస్తాడు. పాపం చేసిన వాడు బ్రతకడు, చస్తాడు. కనుక అతడు మరణించినప్పుడు మరొకడు వెళ్ళి అతన్ని తీసుకురాకూడదు. అందువల్ల ఆ మోకు, అతని నడుముకు కట్టిన మోకు పరిశుద్ధ స్థలం వరకు వేలాడితే ఆ మోకుతో ఆ మనిషిని బయటికి ఈడ్చేయాలి. ఈడ్చిన తర్వాత ఆ మనుషుని తీసేసి మరొక యాజకుడిని దేవుని సన్నిధిలో దేవుని నామం పేరట ప్రతిష్ఠ చేయాలి. ఎందుకంటే అతి పరిశుద్ధ స్థలం అంత నిష్ఠా నియమాలతో కూడినటువంటిది. అపచారం యాజకుడు అపచారం చేస్తే
చస్తాడు. అందువల్ల అంత పరిశుద్ధమైన సన్నిధి గనుక దానికి ఏడాదికి ఒక్కసారి మాత్రమే వెళ్ళటానికి యాజకుడికి నిర్ణయం జరిగింది. ఈ రోజున మనం ఆలోచిస్తే యాజకుడు తన యొక్క మరి బలి రక్తం తీసుకుని 2 సార్లు దేవుని సన్నిధిలో అదే రోజున 7వ నెల 10వ రోజున 2 సార్లు వెళ్తాడు. ఒకటి తన పాపాల నిమిత్తం, తన సొంత పాపాల నిమిత్తం, రెండవది ప్రజల పాపాల కోసం. లేవీకాండం 16వ అధ్యాయం 6వ వచనం మనం చూద్దాం ఇప్పుడు. లేవీకాండం 16వ అధ్యాయం 6వ వచనం. నువ్వు బైబిల్ అందిస్తావు అంటే బాగుంటుంది. నువ్వు కూడా నాకు తొందరగా అవుతుంది. ఆ 2 మేక పిల్లలను తీసుకొని వచ్చి ఇక్కడ చాలమ్మా, అక్కడ ఆగండి. మొట్టమొదటిగా అహరోను తన కుటుంబ పాపాల కోసం, తన పాపాల కోసం, తన యొక్క కుటుంబ సభ్యుల పాపాల కోసం ఒక కోడె దూడని బలిగా చేసి ఆ బలి రక్తాన్ని తీసుకుని ముందు తన కుటుంబాన్ని తన్ని శుద్ధి చేసుకోవడానికి ఆ రక్తాన్ని ఆ యొక్క బలిపీఠం మీద ప్రోక్షించాలి. ప్రోక్షించిన తర్వాత అతను బయటకు వచ్చి ప్రజల పాపాల కోసం 2 మేక పిల్లలను తీసుకుని వచ్చి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద యెహోవా సన్నిధిని వాటిని ఉంచాలి. అప్పుడు అహరోను యెహోవా పేరట ఒక చీటిని, విడిచిపెట్టే మేక పేరట ఒక చీటిని, ఆ 2 మేకల మీద 2 చీట్లను వేయవలెను. ఇక్కడ విడిచిపెట్టే మేక నా దగ్గర, విడిచిపెట్టే మేకని హీబ్రూ భాషలో అజాజేల్ అంటారు. దీన్ని అజాజాల్ మేక ఒకటి, ప్రభు కోసం బలయ్యే మేక ఒకటి, 2 చీట్లు వేస్తారు ఆ మేకల మీద. ఏ మేక మీద విడిచిపెట్టే మేక అనే అర్థం అనే చీటీ పడుతుందో ఆ మేక మీద ప్రజల పాపాలన్నింటినీ ఒప్పుకుంటాడు. ఏ మేక అయితే బలి చేసే మేక, యెహోవా కొరకు బలి అర్పించాల్సిన మేక అని వస్తుందో దాన్ని చంపి దాని రక్తం తీసి అర్పించాలి. ప్రజల కోసం పాప పరిహారార్థ బలి చేయాల్సి ఉంటుంది. ఆ బలి చేసిన తర్వాత ఈ 2వ మేక మీద, విడిచిపెట్టే మేక మీద ప్రజల పాపాలన్నింటినీ కూడా దాని మీద ఒప్పుకొని దాన్ని తీసుకుని అరణ్యంలోనికి తీసుకుని పోయి ఎవరికి దొరకనటువంటి ప్రదేశంలో దాన్ని వదిలిపెట్టి రావాలి. విడిచిపెట్టే మేక ప్రజల పాపాలను మోసుకుపోయే మేక. ఈ ప్రజల పాపాలను మోసుకుపోయే మేక అరణ్యానికి వెళ్ళిపోయి అది మళ్ళీ తిరిగి రాదు. అంటే పాపాలు మోసుకుపోయే మేక ఒకటి, పాపాల కోసం బలయ్యే మేక ఒకటి. ఇక్కడ ఈ 2 మేకలు వధించేవాడు యాజకుడు. ఇక్కడ 3 పాత్రలు కనపడుతూ ఉంటాయి. 3 పాత్రలో కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు జీవితంలో 3 నెరవేర్చాడు. ఎలాగంటే మన పాపాలన్నిటినీ ఆయన సిలువ మీద మోసుకొని పోయి మనల్ని తీసుకొని పోయి మనకి పాపం లేనటువంటి మనుషులుగా మనల్ని తయారు చేయడానికి మన పాపాలన్నింటినీ ఆయన భరించాడు. యెషయా ప్రవక్త చెప్పినట్లు నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, మన పాపములను ఆయన మీద వేసుకొనెను అని యెషయా చెప్పిన రీతిగా ఈ పాపాలన్నీ మేక మీద మోపడం ద్వారా మేక పాపాలని భరించింది. పాపాలు నిజంగా మోసుకుపోతే మళ్ళా సంవత్సరం పాప ప్రాయశ్చిత్తదనం నాడు మరొక మేకను వధించాల్సిన అవసరం ఉండదు. కానీ ఇది ఇలా నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వస్తాడు, నా పాపాలను ఇలాగే ఆయన భరించి ఆయన మీద వేసుకుంటాడు అని చెప్పటానికి ముంగుర్తుగా ఈ మేక మీద పాపాలను ఒప్పుకోవడం జరుగుతుంది. ఈ 2వ మేక మీద మరొక మేక మీద ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు బలైనట్టుగానే దీన్ని చంపి దీని రక్తాన్ని బలిపీఠం మీద ప్రోక్షిస్తారు. ఇలా చేయటం వల్ల బలయ్యే మేక ఒకటి, మోసుకుపోయే మేక ఒకటి, దాన్ని అర్పించేటటువంటి యాజకుడు ఒకడు. ఈ అర్పించే యాజకుడు స్థానంలో మన ప్రధాన యాజకుడుగా యేసుక్రీస్తు వారు వస్తాడు. ఎందుకంటే అహరోను తనది కాని రక్తాన్ని అర్పించాడు, కానీ యేసుక్రీస్తు అనే ప్రధాన యాజకుడు తన స్వరక్తాన్నే అర్పించాడు. అలాగే బలయ్యే మేక రక్తంతో మనందరి పాపాలు పోలేదు. పాపం పోతే
మరలా మరుసటి సంవత్సరం మరొక మేకను వధించాల్సిన అవసరం ఉండదు. కనుక ప్రభు ఇలాగే వచ్చి మా కొరకు బలి అవుతాడని గుర్తు చేసుకునేది బలయ్యే మేక. అలాగే మన పాపాలను మోసుకుపోతుందని చెప్పేటటువంటి మేక యొక్క రక్తమే, మేక యొక్క మోసుకుపోయే మేకయే యేసు ప్రభు మన పాపాలను మోసుకుపోవటం. ఇలా 3 పాత్రలు యేసు ప్రభు జీవితంలో నెరవేరుతున్నాయి. అందువల్ల ఈ రోజున మనం గమనించినట్లయితే ఇదే రోజున యాజకుడు తన ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించాడు కనుక యాజకుడు స్థానంలో యేసు ప్రభువే, బలయ్యే మేక స్థానంలో యేసు ప్రభువే, అలాగే మోసుకుపోయే మేక స్థానంలో కూడా యేసు ప్రభువే. ఈ 3 కార్యక్రమాలు కూడా ఆయన చేసి మన పాపానికి పరిహారం, పాప ప్రాయశ్చిత్తం ఆయన నెరవేర్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అలాగే ఇక్కడ పాపం కోసం బలవగానే మన పాపం పోయింది, అలా అంతవరకు పోగానే మనం పవిత్రులం అయిపోయాం అంటానికి లేదు. కనుక పవిత్రులం అయిపోయాం అంటానికి మా పాపము తాలూకు ఏదైనా గాయం మాంతే ఆ గాయం తాలూకు మచ్చలు కనపడుతూ ఉంటాయి, గుర్తు చేస్తూ ఉంటాయి. ఆ మచ్చ కూడా పోవాలి, అంటే ఆ పాపపు జ్ఞాపకాలు కూడా పోవాలి. మోసుకుపోతే ఆ జ్ఞాపకాలు కూడా పోతాయి. అందుకని ఆ జ్ఞాపకాలు కూడా లేకుండా చేయటానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మన పాపాలని దాని మీద మచ్చ కూడా లేకుండా ఆయన మీద వేసుకుని మన పాపానికి ప్రాయశ్చిత్తం చేయించాడు. అందువల్ల మొదట పాప పరిహారపు వెల చెల్లించాలి, ఆ తర్వాత దాని తాలూకు జ్ఞాపకాలని తుడిచివేయాలి. పాపానికి పరిహారం పాపి మరణించుట. ఆ పరిహారం పాపి మరణించటం అంటే పాపి కోసం ప్రాణం పెట్టడం. అలా ప్రాణం పెట్టగానే పాపి యొక్క ఆ పాపం పోయినట్టు గుర్తు కాదు, పోయింది కానీ ఆ జ్ఞాపకం మాత్రం అలాగే ఉంది. నేను ఒకప్పుడు పాపం చేశాను, నా ప్రభు ఇలాగే నా కోసం బలయ్యాడు, ఆయన బలి అయిన తర్వాత నేను నీతిమంతుడిని అయ్యాను అని గుర్తు చేసుకుంటూనే ఉంటాడు. ఆ గుర్తు కూడా లేకుండా పోవాలి. అంటే నేను నీతిమంతుడిని, ప్రభు సన్నిధిలో నేను నీతిమంతుడిని అనేటటువంటి ఆ పాపానికి సంబంధించిన జ్ఞప్తి కూడా లేకుండా చేయాలంటే అది మోసుకుపోబడాలి, పూర్తిగా తీసివేయబడాలి. అది పాపానికి పరిహారం పాపి మరణిస్తే. ఏ పాపి మరణిస్తే పాపం పోతుంది? అందరూ పాపం చేసిన వారే, ప్రతివాడు మరణించాలి. అందరూ మరణిస్తే ఈ యొక్క కార్యక్రమానికి అర్థం లేకుండా, దేవుడి సృష్టికే అర్థం లేకుండా పోతుంది. అందరూ చచ్చిపోతే ఇంకా సృష్టి ఏముంది? అందుకని అందరి కోసం ఆయనే తన స్వరక్తాన్ని ఇచ్చి మన కోసం చేసినటువంటి కార్యక్రమం పాప పరిహార యజ్ఞం. దీనిని ఇక్కడ మనం ఆలోచిస్తే రక్తం చిందించకుండా పాప క్షమాపణ కలుగదు. ఆ రక్తం జంతువుల రక్తం, మరి మేకల రక్తం, కోడెల రక్తం అయితే ఆ పాపం పోనే పోదు. ఇక్కడ ఈ యొక్క పాప పరిహారానికి, పాప ప్రాయశ్చిత్తానికి ఒక పదం ఇంగ్లీష్లో ఒక మంచి పదం ఉంది, ఎటోన్మెంట్. అంటే ఒక్కటైపోవటం, దేవుడు మానవుడు ఒక్కటై కలుసుకోవటం. ఎటోన్మెంట్ అంటే ఒక కలుసుకునేటటువంటి, అంటే పాపం పోయిన తర్వాత మనుషుణ్ణి దేవుడు దగ్గరకు చేర్చుకునే రోజు ఇది. అది అంత గొప్ప దినం, ఇంత పవిత్రమైనటువంటి దినం. ఈ అటోన్మెంట్ కోసం మనం దోషపూరిత జ్ఞాపకాలు కూడా మనలో లేనప్పుడు మన హక్కును చేర్చుకోవడానికి దేవుడు ఏమాత్రం వెనకాడు. ఆ పాప జ్ఞప్తి ఉన్నప్పుడు మనిషిని దేవుడు దగ్గరకు చేర్చుకోలేడు. దీన్ని ఇక్కడ దోషపూరితమైనటువంటి జ్ఞాపకాలు కూడా లేకుండా, అవి మచ్చలు కూడా అంతర్ధానం అయ్యేటటువంటి ఆ స్థితి మానవుడికి రప్పించిన వాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. దేవుడు ప్రాయశ్చిత్త దినం నిర్ణయించిన, అంటే లేవికాండం 16వ అధ్యాయంలో మోషేకి నిర్ణయించిన తరువాత 1400 సంవత్సరాలకు యోహాను ఈ మాట చెబుతున్నాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని. అంటే దేవుని గొర్రెపిల్లగా యేసుక్రీస్తు లోక పాపాలను మోసుకుపోతాడు అని చెప్పింది ఆ పాప ప్రాయశ్చిత్త దినం ఏర్పాటు చేసిన 1400 సంవత్సరాలకి. అందువల్ల ఈ రోజున మనం గమనించింది, రక్తం కార్చి బలయ్యే మేక ఒకటి, పాపాలు మోసుకుపోయే మేక ఒకటి. తద్వారా పాపపు గుర్తులు కూడా పోయాయి కాబట్టి దేవుడు మన పాపాలను మర్చిపోతాడు. దేవుడు మన చూసినప్పుడు మన పాపాలే దేవుడికి గుర్తు రాకుండా పోతాయి. ఇలాంటి స్థితి రావాలి అంటే ఈ పై కార్యాలన్నీ కూడా ప్రధాన యాజకుడైనటువంటి అహరోను స్థానంలో వేసే, పాప పరిహార రక్తం కార్చిన మేక స్థానంలో వేసే, పాప చిహ్నాలను మోసుకుపోయిన మేక స్థానంలో కూడా యేసే కనపడుతూ ఉన్నాడు. ఇది ఇంత గొప్ప అద్భుతమైన కార్యం. అయితే ఈ కార్యం తెర అవతల జరిగేది, అంటే అతి పరిశుద్ధ స్థలంలో జరిగేది. ఇప్పుడు
అసలు యాజకుడే లేనప్పుడు, అంటే ఈ లోక సంబంధమైన యాజకుడే లేనప్పుడు, ప్రధాన యాజకుడైన అహరోను స్థానంలో ప్రభువే వచ్చి ఈ కార్యం చేసినప్పుడు మధ్య తెరతో పని లేదు, తెర తొలగిపోయింది. ఈనాడు తెర చిరిగిపోయింది. అంటే పాపిని దేవుని దగ్గరకు చేర్చుకోవటానికి ఈ యొక్క పాప పరిహారం, పాప ప్రాయశ్చిత్తం ఎంతో ఉపయోగపడింది. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కొత్త యుగం ప్రారంభమైంది. తెర తొలగిపోవడంతోనే మానవుడికి దేవుని సన్నిధికి చేరుకునే కొత్త తరం, కొత్త యుగం ప్రారంభమైంది. ఇక్కడ మనం ఆలోచిస్తే చాలా మంచి వాక్యం. అంతిమ బలి ఇది. ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు అర్పించిన బలి అంతిమ బలి. దాని తర్వాత బలులు లేవు. దీన్ని ఇక్కడ మనం ఆలోచిస్తే ఈరోజు మనస్సుని దుఃఖపరుచుకునే రోజు. దీన్ని హెబ్రీ భాషలో అన అన్నారు. దుఃఖానికి వాడిన పదం అన. ఎలా ఆచరించాలి దీన్ని అని అంటే లేవికాండం 16వ అధ్యాయం 29వ వచనంలో మనకి చాలా క్లియర్గా ఈ పదాన్ని చెప్తున్నాడు. దుఃఖపరుచుకొనుట, విమర్శించుకొనుట. 10వ నాడు ఈ దుఃఖపరుచుకొని, దుఃఖం అనే ఈ పదం దగ్గర అన అని హెబ్రీ పదం వాడారు. దీన్ని దుఃఖపరుచుకొనుట, శిక్షించుకొనుట, తగ్గించుకొనుట, విమర్శించుకొనుట, ఈ పదాలకి, ఈ పర్యాయ పదాలకి ఈ అన అనే పదాన్ని వాడతారు హెబ్రీలు. దీన్ని పుష్కలంగా పంట కూర్చుకునేటటువంటి ఈ రోజుల్లో దుఃఖ దినాన్ని ఏర్పాటు చేయడం. అంటే ఈ రోజుల్లో పంట కూర్పు పండుగ, మొదటి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, శృంగతి పండుగ నాడు కోత కోసుకొని పంట కూర్చుకునేటటువంటి రోజులో వస్తుంది అని. దాని తర్వాత 10 రోజులకి ఈ పండుగ. అంటే పంట కూర్చుకునే ఈ సంతోష సమయంలో ఈ విధమైనటువంటి దుఃఖానికి సంబంధించిన పండుగ, సంతోషంతో పండుగ చేసుకునేటటువంటి రోజుల్లో దుఃఖ దినం ప్రకటించమని ఎందుకు ఇలా శాసించాల్సి వచ్చింది అని అంటే, దుఃఖ దినం లోక సంబంధమైన ఐశ్వర్యాలు చూసుకుని మానవుడు గర్వించే ప్రమాదం ఉంది. అందుకని లోక సంబంధమైన ఐశ్వర్యాలు అది శాశ్వతమైనటువంటివి కావు. అందుకనే ఈ ఇశ్రాయేలు గురించి దేవుడు చెప్తాడు, యెషూరును క్రొవ్వినవాడై కాలు జాడించాడు అని. అలాగే కాలు జాడించేటటువంటి పరిస్థితి ఉంది. అన్నీ కలిగిన తర్వాత దేవుడి మీదే ఎదురు తిరుగుతాడు మానవుడు. అందుకని దుఃఖ దినాన్ని దేవుడు ఏర్పాటు చేసి తన యొక్క పాపాన్ని గుర్తు చేసుకుని పశ్చాత్తాపడటానికి ఈ పిలుపునివ్వటం జరిగింది. ఇక్కడ మనం మరొక విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ దేవుణ్ణి వెదకాలి. ఈ దుఃఖదినం ప్రకటించుకోవడం ద్వారా మానవుడు ఏం చేస్తాడంటే దేవుణ్ణి వెతుకుతాడు. అలా వెతికేటటువంటి రోజే ఈరోజు. ఇక్కడ మన అతిక్రమములను ఆయన ఏం చేస్తాడు, దేవుడు ఏం చేయబోతున్నాడంటే ఈరోజు అతిక్రమాలను ఒప్పుకున్నందువల్ల ఒక మంచి మాట సామెతల్లో ఉంది, 28:13 వచనంలో, అతిక్రమము దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. ఇక్కడ ఒప్పుకొని విడిచిపెట్టేటటువంటి రోజే ఈ పాప ప్రాయశ్చిత్తపు దినం. ఈ దినమున మరి ప్రభువు దగ్గరకు వచ్చి దుఃఖపడినటువంటి వారి గురించి ప్రభు చేయబోతున్నటువంటి కార్యాన్ని మనం కొద్ది మాటల్లో ధ్యానించుకుందాం. కీర్తన 103వ కీర్తన 12వ వచనం మనం ధ్యానించుకుందాం. పడమటికి తూర్పు ఎంత దూరమో మన పాపములను మనకు ఆయన అంత దూరపరిచి ఉన్నాడు. అంటే పడమటి నుంచి తూర్పుకి కొలత వేయగలిగినటువంటి వాడు ఎవరు లేరు. ఎందుకంటే భూమి ఆ చివరి నుంచి ఈ చివరకు కొలవగలరు, కానీ పడమటి దిక్కు నుంచి తూర్పు దిక్కు వరకు కొలత వేయలేరు. ఎందుకంటే భూమి తర్వాత ఉంది తూర్పు, భూమి ఇటు తర్వాత ఉంది పడమర. అందువల్ల భూమి ఈ శూన్యంలో ఒక గోళం, అంతేగాని భూమి యొక్క ఆ దిక్కు నుంచి ఈ దిక్కు వరకు అనలేదు. తూర్పు నుంచి పడమట వరకు అన్నాడు. తూర్పు అంటే ఎంత దూరం వెళ్ళినా తూర్పు ఉంటుంది, ఎంత దూరం వెళ్ళినా పడమర ఉంటుంది. అక్కడి నుంచి ఇక్కడికి ఎంత దూరం ఉందో మనం లెక్క పెట్టలేం. అంత లెక్క పెట్టలేనంత దూరం చేస్తాడట మన అతిక్రమాలని. ఇవాళ అతిక్రమాలను ఒప్పుకున్నట్లయితే దేవుడు మన పాపాలని మనకి అంత దూరం చేస్తాడు. దేవుడు మన పాపాలను దూరం చేయాలంటే ఈ దినాన్ని పాటించాలి. ఈ దినాన్ని మనం మన అతిక్రమాలని, మన పాపాలని ఒప్పుకొని ఆయన ద్వారా క్షమాపణ పొందాలి. యెషయా గ్రంథం 38వ అధ్యాయం
17వ వచనం మరొకసారి చూద్దాం. యెషయా 38, 17వ వచనం చూద్దాం. ఆయాసం నెమ్మది కలగటం ఏంటి? మిక్కుటమైన ఆయాసం నాకు అంటే ఎక్కువగా నేను దుఃఖపడి ఎక్కువగా దేవుని సన్నిధిలో ఆయాసపడితే దేవుడి దగ్గర నుంచి నాకు వచ్చేది ఏంటి? నెమ్మది. అంటే నేను ఆయాసపడినందువల్ల దేవుడు నా ఆయాసాన్ని గుర్తించి నెమ్మదికి కారణం కలగజేశాడు, నాకు నెమ్మది ఇచ్చాడు. అందుకని ఈ దుఃఖదినాన్ని ప్రకటించుకొని దేవుని సన్నిధిలో ఆయాసపడి దేవుని దగ్గర నుంచి మనం నెమ్మదిని సంపాదించుకోవాల్సినటువంటి రోజు ఈరోజు. ఇంకా చదవండి, అక్కడే దేవుని నామానికి స్తోత్రం. ఈ యొక్క వాక్యంలో మనం గమనించినప్పుడు దేవుడు అలా ఆయాసపడి మన పాపాన్ని మనం ఒప్పుకొని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో దుఃఖపడినప్పుడు ఆయన మన పాపాలన్నిటినీ తీసేసి ఆ పాపాలన్నిటినీ మూట కట్టి వాటన్నిటిని కూడా ఆయన వీపు వెనకాల పడేస్తాను అన్నాడు. వీపు వెనకాల పడేస్తే మనిషికి కనపడవు. దేవుడు వీపు వెనకాల పడిన పాపాలు ఉన్నాయంటే ఆయన ముందు చూస్తాడు, కానీ వెనక్కి మన పాపాలను వెతికి ఇదిగో వీడి పాపం ఇది, వీడి పాపం ఇది అని చూడటానికి దేవుడు అలా వెనక్కి తిరగడు. ముందు మనం కనపడుతున్నాం, మన్నే చూస్తాడు, మన పాపాలను చూడడు. ఆయన వీపు వెనకాల పడేస్తాను అని అన్నాడు ఇక్కడ వాక్యంలో. కీర్తనలో 103వ కీర్తనలోనేమో పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరం చేస్తానన్నాడు. ఇక్కడ యెషయాలోనేమో వీపు వెనకాల పారేస్తానన్నాడు. అదే యెషయా 44వ అధ్యాయం 22వ వచనం మనం చూద్దాం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం. మంచు విడిపోవునట్లుగా తుడిచివేస్తున్నాను అంటే ఇక్కడ 2 ఉపమానాలు చూపిస్తున్నాడు. మంచు పడద్దు ఉదయం, సూర్యుడు ఉదయించి సూర్యుడు పైకి వచ్చేసరికి మంచు ఏ విధంగా విడిపోయిందో ఇప్పుడు దాకా ఉన్న మంచు ఏమైపోయిందో మనకు తెలియదు. అక్కడ ఇంతవరకు ఇక్కడ ఉన్నటువంటి మంచు కూడా కనపడదు. అలా మన పాపాలను అలా కనపడకుండా విడిపోయేటట్టుగా మంచు విడిపోయినట్టుగా మన పాపాలను చేస్తాను అన్నాడు. ఏం చేస్తే? ఈ పాప ప్రాయశ్చిత్త దినాన్ని పాటిస్తే. ఈ పాప ప్రాయశ్చిత్త దినం నాడు ప్రభు దగ్గరకు వచ్చి మన పాపాలను దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే, పాపి 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 అని చెప్పుకోవడం వల్ల తప్పేం కాదు. మన పాపం దేవుని సన్నిధిలో ఒప్పుకోవడం వల్ల దేవుడు కరుణించి మన పాపాలని మంచు విడిపోయేటట్టుగా చేస్తాను అన్నాడు. మబ్బు తొలగిపోయేటట్లుగా. ఇప్పుడు మబ్బు పడుతుంది, వర్షం వచ్చేస్తుందేమో, తుఫాను వచ్చేస్తుందేమో అని మనం ఆదుర్త పడతాం. కానీ మబ్బు తొలగిపోయినట్టుగా, ఇప్పుడు పట్టిన మబ్బు కాసేపటికి ఎట్లా విడిపోతుందో అలా తొలగిపోయేటట్టుగా మన పాపాలని కాసేపటికి ఆ కనపడ్డ మేఘం ఎలా మాయం అయిపోయిందో అలా మన పాపాలను కూడా అలాగే మాయం చేస్తాను అన్నాడు. తర్వాత తుడిచివేస్తాను అన్నాడు. అంటే బ్లాట్ అవుట్ అంటే మన పాపాలను ఏం చేస్తానంటే ఒక బోర్డు మీద ఒక మ్యాటర్ రాసి మనం ఆ డస్టర్తో దాన్ని తుడిచేస్తే ఏమి రాసామో మనకు కనపడదు. అలాగే మన పాపాలను కూడా ఆయన ఏం చేస్తాడు? తుడిచివేస్తాను అన్నాడు. ఇక్కడ రాసిన మాట తుడిచివేయట. మన పాపాలని ఆయన తుడిచివేస్తాను అన్నాడు. తర్వాత మరొక వాక్యం చూద్దాం. ఇక్కడ యెషయాలోనే 43వ అధ్యాయం 25వ వచనం చూసినట్లయితే మరొక మంచి మాట కనపడుతుంది. ఇక్కడ కూడా 2 అంశాలు చెప్తున్నాడు. తుడిచివేస్తాను, తర్వాత జ్ఞాపకం చేసుకున్నాను. మన చూసినప్పుడు సాధారణంగా మనిషిని చూసినప్పుడు ఏం గుర్తొస్తాయి? మన హిస్టరీ అంతా గుర్తొస్తుంది. కానీ మనల్ని చూసినప్పుడు మన పాపాలు గుర్తు చేసుకోని అంటున్నాడు. అంటే మర్చిపోతానంటున్నాడు. దేవుడు గనక మన పాపాలను గుర్తు చేసుకుంటే ఏ మానవుడు దేవుని ముందు నిలవలేడు. అందుకని దేవుడు మన పాపాలనే మర్చిపోతాను అన్నాడు. అలాంటి పాపాలని మర్చిపోయే మంచి శ్రేయస్కరమైనటువంటి ఒక శుభదినమే పాప ప్రాయశ్చిత్త దినం. ఈ పాప ప్రాయశ్చిత్త దినం నాడు ఆయన మన పాపాలను మర్చిపోవడం ఎంత ధన్యత. అందుకే భక్తుడు దావీదు ఈ మాట రాశాడు, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడును తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడును ధన్యుడు అంటాడు. అతిక్రమాలకు పరిహారం జరగాలి, పాపానికి ప్రాయశ్చిత్తం జరగాలి. పరిహారం ప్రాయశ్చిత్తం. పరిహారం అంటే వెల చెల్లించడం, పరిహారం అంటే వెల చెల్లించడం. ప్రాయశ్చిత్తం అంటే దానికి బదులుగా త్యాగం చేయటం, ప్రాణత్యాగం చేయటం. ప్రాయశ్చిత్తం అంటే అది. ఆ విధంగా 2 చేయాలి. ఈ 2 చేయాలి కాబట్టి 2 మేకలు కావాలి. 2 మేకలు వచ్చినాయి.
ఒక మేక చనిపోయింది, ఒక మేక పాపాలు మోసుకుపోయింది. పరిహారం చెల్లింది, ప్రాయశ్చిత్తం కూడా. ప్రాయశ్చిత్తం ఏమో బలి అయింది, పరిహారం ఏమో మోసుకుపోయింది. ఇలా మోసుకుపోయి బలి అవటం వల్ల ఈ 2 మేకల హిస్టరీ పాప ప్రాయశ్చిత్త దినం నాడు మనకెంతో ఆదరణ కలిగిస్తున్నది. 2 మేకల్లో కాదు కానీ ఆ 2 మేకలు చేసినటువంటి ఆ కార్యము, వాటిని చేయించిన యాజకుడి కార్యము, ఈ 3 పాత్రల్లో యేసు ప్రభు తీసుకొని మనందరి పాపాలకి ప్రాయశ్చిత్తాన్ని చేసి ఉన్నాడు. మీకా 7వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చూద్దాం. మన పాపాలు సముద్రపు అగాధంలో పడేస్తాను అన్నాడు. మీకా 7:19. మన మీద మరలా జాలి పడతాడట. మన పాపాలని ఆయన సముద్రపు అగాధంలో, సముద్రంలో కాదు, సముద్రపు అగాధంలో అంటే ఊబి. అగాధం అంటే ఊబి, అట్టడుగున అక్కడ పడిపోయిన పాపం మళ్ళీ సముద్రంలోంచి, ఊబిలోంచి బయటకు వచ్చి, సముద్రంలోంచి బయటకు వచ్చి ఇదిగోరా నీ పాపం అని మనం చూపించేటటువంటి అవకాశమే లేదు. అందుకని ఆయన తీసుకెళ్ళి మన పాపాలను అంత విసిరి సముద్రంలో పడేస్తాను అని అన్నాడు. ఇంత గొప్ప ఆదరణ కలిగించేటటువంటి దేవుడు ఈ దేవుడు తప్ప మరి ఇంకెక్కడా లేడు. అందుకనే ప్రపంచంలో అనేక మంది ప్రభువుని నమ్ముకోవటానికి గల కారణం. అందుకనే ఈ రోజున మన పాపాలని సముద్రంలో పడేసే దేవుడు, మన పాపాలను ఆయన వీపు వెనకాల పడేసే దేవుడు, మన పాపాలని తూర్పు నుంచి పడమరకు ఎంత దూరం అంత దూరంలో విసిరివేసే దేవుడు, మన పాపాలని మర్చిపోతానని చెప్పిన దేవుడు, మన పాపాలను తుడిచివేస్తానని చెప్పిన దేవుడు, మంచు విడిపోయినట్టు విడిపోయేటట్టు చేస్తానని చెప్పిన దేవుడు, మబ్బు తొలగిపోయినట్టు తొలగిపోయేటట్టు చేస్తానని చెప్పిన దేవుడు మన దేవుడు. అందుకని ఇక్కడ మనం గమనించినప్పుడు పశ్చాత్తాపానికి ఒక గొప్ప పిలుపు ఉన్నది ఇక్కడ. ఎందుకంటే పాప ప్రాయశ్చిత్తానికి, ఒక పశ్చాత్తాపడటానికి అక్కడ ఈ పిలుపుని ఏర్పాటు చేసుకోమన్నాడు. ఈ సంతోష సమయంలో పంటలు వచ్చి పంటలు ఇళ్ళకు తెచ్చుకునే ఈ సంతోష సమయంలో ఈ పశ్చాత్తాపానికి ఈ పిలుపు ఎందుకు అని అంటే ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన 3:17 ఏమని చెబుతుంది అని అంటే, ప్రకటన 3వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. ఉన్నావని. సాధారణంగా మనుషుడు ఏ స్థితిలో ఉన్నాడంటే, దేవుణ్ణి కోల్పోయిన వాడు ఎన్ని ఉన్నా నేను ధనవంతుడిని, నేను గొప్పవాడిని, నేను అది ఉంది నాకు ఇది ఉంది అనుకుంటున్నాడు. కానీ వాస్తవంగా దేవుని దృష్టిలో దౌర్భాగ్యుడే, దేవుని దృష్టిలో దిక్కుమాలిన వాడే, దేవుని దృష్టిలో దరిద్రుడే. అట్టివాడు ఏమనుకుంటున్నాడు? ఉప్పొంగిపోయి నాకు అన్నీ ఉన్నాయి అనుకుంటున్నాడు, గుడ్డివాడై అనుకుంటున్నాడు. అందువల్ల ఆ గుడ్డితనం పోవాలంటే దేవుడిచ్చు కాటికను ధరించమంటున్నాడు. ఇక్కడ మంచి వాక్యం ఉంది, అక్కడ కిందకి చదవండి. నీకు దృష్టి కలుగున్నట్లు నా యొద్ద కాటుకున్నా చెప్పుకొనుచున్నావు. వస్త్రమును దేవునికి స్తోత్రం. 3 కొనుక్కోమంటున్నాడు దేవుడి దగ్గర. ఒకటేంటి? దృష్టి కలగాలి, అంటే దేవుణ్ణి చూడగలగాలి, ఈ లోకాన్ని నుంచి బయటపడాలి. ముందు ఆ దృష్టి కలగాలంటే దేవుడిచ్చేటటువంటి జ్ఞానం అనే ఆ కాటుకను కొనాలి. తర్వాత దిగంబరత్వాన్ని సరి చేసుకోవాలంటే మనుష్యుడు ఏమై ఉన్నాడంటే తన యొక్క స్థితినే చూస్తున్నాడు, దైవత్వాన్ని చూడలేకపోతున్నాడు. కేవలం దిగంబరుడు. ఆ దిగంబరత్వాన్ని కప్పుకోవటానికి దేవుడిచ్చే నీతి వస్త్రాన్ని నేనిచ్చే వస్త్రాన్ని నువ్వు ధరించమంటున్నాడు. తర్వాత ఇంకొకటి ఏమిటి? ధనవృద్ధి చేసుకున్నట్లు నా దగ్గర పుటం వేయబడ్డ బంగారం ఉంది, అది తీసుకో, అది నీకు ధనం. ఏమిటి ఆ పుటం వేయబడ్డ బంగారం? దేవుని వాక్యం. అపరంజి కంటేను
మేలిమి బంగారు కంటేను దేవుని వాక్యం విలువైనటువంటిది అన్నాడు. కనుక నా దగ్గర ఉన్న బంగారం నువ్వు కొనుక్కో, నువ్వు ధనవంతుడు అవుతావు, అంతేగాని నువ్వు సంపాదించుకున్న ధనాలు నీకు ధనవంతులు కాలేవు, అది చూసుకో అని మానవుడు ఈ అజ్ఞానంలో పడిపోయి దేవుణ్ణి గుర్తించలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఇచ్చేటటువంటి వాటిని తీసుకుని మనుషుడు సంతృప్తి పడేటటువంటి రోజు కోసం ప్రయాసపడాలి. ఒక మాట అన్నాడు, దుఃఖ దినాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకోవాలి అని అంటే హోషేయ 10:12. హోషేయ 10:12. ఈరోజు చేయాల్సిన పని ఏంటి? యెహోవాను వెతకాలి. యెహో దున్నుడు. ఇప్పటి వరకు మనుషుడు ఆ హృదయం అనేటటువంటి భూమి బీడైపోయింది, అది దున్నటం లేదు. ఇప్పుడు దున్నాలి అని అంటే దున్నేటప్పుడు ఆ బీడు భూమిని దున్నేటప్పుడు బాధ కలుగుతుందిగా, ఆ బాధే దుఃఖం, ఆ దుఃఖమే పాప ప్రాయశ్చిత్తం. అది దున్నాలి, దున్నిన తర్వాత అది ఫలిస్తుంది, నీతి ఫలిస్తుంది. నీతి ఫలించేటట్టుగా దున్నండి అన్నాడు. దున్నుకునే రోజు ఇది. అందుకనే దున్నుకోవాలి అని అంటే దుఃఖపడాలి. దుఃఖపడితేనే ఆ యొక్క హృదయం అనేటటువంటి భూమి దున్నబడి మంచి ఫలితాలు ఫలిస్తుంది. అందుకనే దుఃఖ దినాన్ని ఏర్పాటు చేసుకోమన్నాడు. లేకపోతే శ్రమ లేదనుకోండి మనుషుడు దారి తప్పుతాడు. కీర్తన 119:67లో శ్రమ కలగక మునుపు నేను దారి తప్పితిని అని ఉంటుంది అక్కడ. కీర్తన 119:67 వచనం చూద్దాం. అది అదే నేను ఇందాక సగం చెప్పేశాను వాక్యం. శ్రమ కలగక ముందు నేను త్రోవ విడిచాను. శ్రమలు రాలేదనుకోండి మనుషుడు అన్నీ హాయిగా జరిగిపోతున్నాయి అనుకోండి, దారి తప్పుతాడు, త్రోవ విడుస్తాడు. అందుకని ఇప్పుడు అయితే అంటే ఈ పశ్చాత్తాపం జరిగిన తర్వాత, ఈ పాప పశ్చాత్తాపం జరిగిన తర్వాత నీ వాక్యాన్ని బట్టి నడుచుకోవడానికి నాకు ఏర్పడి ఒక దెబ్బ తగిలిన తర్వాతే మనుషుడు దారిలో పడతాడు. అందుకనే ఈ దెబ్బ తగలటం కోసమే మనుషుడు తను తాను దుఃఖపరుచుకునేటటువంటి రోజు ఈ పాప ప్రాయశ్చిత్త దినం. అందుకే చెప్తున్నాడు వాక్యంలో, కన్నీళ్లతో విత్తువాడు సంతోషముతో పనలు కోస్తాడు. కన్నీళ్లతో విత్తాలి అంటే ఏదైనా మనం దేవుని సన్నిధిలో విత్తేటప్పుడు కన్నీళ్ళతో 126వ కీర్తన 5-6 వచనాల్లో ఉంటుంది మాట. అందుచేత కన్నీటితో కన్నీరు విడవాలి. మరి ఒక మాట ఉంది, రాత్రి పంట కోయుదురు. అలా కన్నీటితో విత్తేటటువంటి రోజే ఈ పాపాన్ని గురించి దుఃఖపరుచుకునే రోజు. అలా కన్నీళ్లతో విత్తినప్పుడు ఆయన మనకేమి రిజల్ట్ ఇస్తాడంటే సంతోషంతో పనులు కోసుకునే సమయాన్ని దేవుడు దయచేస్తాడు. ఇంకా మనం చెప్పుకోవాలంటే చివరిగా ఒక వచనం నేను ముగించాలనుకుంటున్నాను. ప్రకటన 21:4, 21వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. స్తోత్రం. ఆయన వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడు. అంటే మనం దుఃఖపడి దేవుని సన్నిధికి వస్తే మన హక్కున చేర్చుకుని కన్నీటిని తుడిచి ఆయన సన్నిధికి చేర్చుకునేటటువంటి రోజే ఈ పాప ప్రాయశ్చిత్త దినం. ఇక్కడ మనం ఒక సంఘటన జ్ఞాపకం చేసుకుందాం. శృంగధ్వని నాడు దేవదూత బోర ఊదింది, ఆయన ప్రజల్ని పోగు చేసింది. ఆయన ప్రజలందరూ మధ్యాకాశంలో ఆయన్ని కలిశారు. ఈ 10వ దినం నాడు ఆయన సన్నిధిలో దుఃఖపడ్డారు. ఈ 10వ దినం నాడు వారందరినీ ఆయన దగ్గరకు చేర్చుకుని వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచాడు. ఈ 10వ దినం తర్వాత 15వ దినానికి ఆయన సంఘాన్ని తీసుకుని భూమి మీదకు వచ్చాడు. 1000 ఏళ్ల పరిపాలన
ప్రారంభించాడు. అది పర్ణశాలల పండుగ. ఈ 1000 ఏళ్ల పరిపాలన పూర్తయిన తర్వాత, అంటే పర్ణశాలల పండుగ పూర్తయిన తర్వాత మహాదినం, అంటే తండ్రి రాజ్యంలోనికి ఆయన పరిపాలించిన సంఘాన్ని అంతటిని తండ్రి చేతికి అప్పగించి, ఆయన కూడా తండ్రికి లోబడి నిత్య రాజ్యంలోనికి మనందరినీ చేరుస్తాడు. ఆ రాజ్యం అంతము లేనిది, ఆ రాజ్యం శాశ్వతమైనది, ఆయన రాజ్యం ఎల్లప్పుడూ ఉండేటటువంటిది. అక్కడ నిత్యానందం, అక్కడ ఎన్నడూ కన్నీరు కానీ దుఃఖమైన నిట్టూర్పైనను లేనటువంటి రాజ్యం. ఆ రాజ్యంలో ఉండాలంటే ఆ మహాదినం నాడు, అంటే పర్ణశాల పండగ మహాదినం నాడు తండ్రి రాజ్యంలో మనం అందరం ఉంటాం. అందుకనే ముందు సమకూర్చబడ్డ తర్వాత, సమకూర్చబడ్డ జనం అందరూ పాప ప్రాయశ్చిత్త దినం నాడు తండ్రిని, ప్రభు అయిన యేసుక్రీస్తుని కలుసుకొని దుఃఖపడి, నిన్ను విడిచిపెట్టి ఇంతకాలమైంది, నువ్వు మాకు దూరమై ఇంతకాలమైందని దుఃఖపడినప్పుడు వారి కన్నుల నుంచి బాష్ప బిందువులన్నీ తుడిచివేసి వారిని దగ్గరకు చేర్చుకునే గొప్ప రోజు ఈ పాప ప్రాయశ్చిత్త దినం. ఆ తర్వాత పర్ణశాల పండుగ అవుతుంది. ఆ 15వ దినం నాడు వారందరితో కలిసి ఆయన రాజ్య పరిపాలన స్థాపిస్తాడు. అటు తర్వాత ఈ దినం పర్ణశాల పండుగ కంప్లీట్ అయిన తర్వాత ఈ యొక్క మహాదినం వస్తుంది. అది తండ్రి రాజ్యం 8వ దినం. అది మహాదినం కూడా పండగలో 8వ దినమే. ఆ 8వ దినం, 7వ దినం ప్రభువుదైతే 8వ దినం తండ్రిది. తర్వాత 9వ దినం లేదు. 8వ దినం తర్వాత ఇక పండగ లేదు, 9వ దినం కూడా లేదు. అందుకని తండ్రి రాజ్యమే శాశ్వత రాజ్యం. ఆ రాజ్యంలో నిత్యానందం అనుభవించడానికి దేవుడు తన కృప మనందరికీ కూడా దయచేయునుగాక. దేవుడి వాక్యం దీవించునుగాక.